బీహార్లో ఎన్నికల సమరం ముగిసింది. కూటముల కుమ్ములాటగా సాగిన ఈ ఎన్నికల్లో ఎవరి బలమెంత, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరెన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అన్న అంశాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో మోడీ మ్యాజిక్ పనిచేసిందా, మహాకూటమి తన సత్తా చాటిందా అన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ అంశాలపై ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంయుక్తంగా విస్తృత స్థాయిలో సర్వే చేసి బీహార్ ప్రజల మనసులో మాటను ఒడిసిపట్టే ప్రయత్నం చేశాయి. ఆ సర్వే ఫలితాలు ఇప్పుడు మీకోసం. బీహార్లో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న అంశం మీద ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ చేసిన సర్వేలో జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి 130 నుంచి 135 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 100 నుంచి 105 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లెఫ్ట్ పార్టీలు మిగిలిన అన్ని పార్టీలతో సహా ఇతరులకు కేవలం 5 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం మాత్రమే కనిపిస్తోంది. ఇక బీహార్ కి కాబోయే సీఎంగా మీ ఓటు ఎవరికి అని అడగ్గా 43.54% ప్రజలు నితీష్ కుమార్ కే ఓటేశారు. బీహార్ ను అభివృద్ధి పథంలో నడిపించిన నితీష్ కే ఎక్కువ శాతం ప్రజలు మళ్లీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక బీజేపీ సీఎం అభ్యర్థి సుశీల్ కుమార్ మోదీకి 40.66% ప్రజలు భావి సీఎంగా ఓటేస్తే మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి 4.82% ఓట్లు రాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి కేవలం 3.6% ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేలో బీహార్ వార్లో మోడీ హవా కాస్తంత తగ్గినట్టుగా కనిపిస్తోంది. మోడీ ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేసినా బీజేపీ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు తగినంత మెజారిటీ దక్కించుకునే అవకాశం కనిపించడం లేదు. బీహార్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122ను మహాకూటమి సులువుగా రీచ్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఏడాదిన్నర కాలంగా మోడీ పరిపాలన ఎలా ఉంది అన్న అంశం మీద ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే చేసింది. ఈ ప్రశ్నకు 28.53% ప్రజలు మోడీ పరిపాలన బాగుందని కితాబుగా, 27.4% ప్రజలు మోడీ పాలన ఏమీ బాగాలేదని విమర్శించారు. ఇక 44.08% బీహారీలు మాత్రం మోడీ పాలన పర్వాలేదని చెప్పుకొచ్చారు. రైట్, ఇక బీహార్ సీఎం గా నితీష్ కుమార్ పరిపాలన ఎలా ఉంది అన్న ప్రశ్నకు 22.51% ప్రజలు బాగుందని సమాధానం ఇచ్చారు. మరో 26.59% ప్రజలు మాత్రం నితీష్ కుమార్ పాలన బాగాలేదని విమర్శించగా 50.9% బీహారీలు మాత్రం నితీష్ కుమార్ పరిపాలన పర్వాలేదని అభిప్రాయపడ్డారు.